తినడానికి తిండి లేక, కొనడానికి శక్తి లేక సామాన్యుడు అల్లాడుతుంటే, మరోవైపు ఉగ్రవాద సంస్థలు కొత్త కుట్రలకు తెరలేపుతున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్ ఇప్పుడు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రభుత్వ సర్వే అక్కడి ప్రజల దయనీయ స్థితిని కళ్లకు కడుతుంటే, నిఘా వర్గాల రిపోర్ట్ మాత్రం భారత్ కు పొంచి ఉన్న సరికొత్త జలగండం గురించి హెచ్చరిస్తోంది. కడుపు నిండా తిండి లేకపోయినా పర్లేదు కానీ కసితీర దాడులు చేయడానికి మాత్రం వాళ్లకు నిధుల కొరత లేనట్టుంది. లష్కరే తోయిబా ఇప్పుడు తుపాకులు పక్కన పెట్టి ఆక్సిజన్ సిలిండర్స్ ఎందుకు తగిలించుకుంది? పాక్ జలాల్లో జరుగుతున్న ఆ రహస్య స్కూబా శిక్షణ వెనక ఉన్న అసలు ప్లాన్ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ ప్రజల బతుకు చిత్రం ఇప్పుడు అత్యంత దయనీయంగా మారింది. హౌస్ హోల్డ్ ఇంటిగ్రేటెడ్ ఎకానమిక్ సర్వే 2024-2025 గణాంకాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఒక సామాన్య పాకిస్తానీ కుటుంబం తమ సంపాదనలో ఏకంగా 63% కేవలం రెండు అవసరాలకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అందులో 37% ఆహారానికి పోతుంటే 26% కరెంటు బిల్లులు, గ్యాస్ ఛార్జీలకే సరిపోతోంది. అంటే కష్టపడి సంపాదించిన డబ్బులో 2/3 కేవలం పొట్ట నింపుకోవడానికే, ఇంట్లో దీపం వెలిగించుకోవడానికే ఖర్చయిపోతోంది. ఇక మిగిలిన అరాకొర డబ్బుతో పిల్లల చదువులు, ఆరోగ్యం ఏం చూసుకోగలరు? అందుకే విద్య కోసం వాళ్ళు ఖర్చు చేస్తున్నది కేవలం 2.5% మాత్రమే. ఇది ఆ దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. గత 6 ఏళ్లలో పాకిస్తాన్లో సగటు జీతాలు 41,500 నుంచి 82,000 రూపాయలకు పెరిగాయని లెక్కలు చెబుతున్నా అవి కాగితాలకే పరిమితం. ఎందుకంటే ఆదాయం పెరిగిన వేగం కంటే ఖర్చులు పెరిగిన వేగం 19% ఎక్కువగా ఉంది. చేతికి డబ్బు అందుతున్నా మార్కెట్కు వెళితే సంచి నిండా సరుకులు రాని పరిస్థితి. ద్రవ్యోల్బణం, ఆర్థిక నిర్వహణ లోపాలు ప్రజల కొనుగోలు శక్తిని పూర్తిగా చంపేశాయి. దీనికి తోడు ధనికులకు, పేదలకు మధ్య అగాధం విపరీతంగా పెరిగిపోయింది. ధనవంతులు పేదల కంటే 3 రెట్లు ఎక్కువగా సంపాదిస్తూ విలాసాల్లో మునిగి తేలుతుంటే, పేదలు మాత్రం పగటిపూట గడవడమే గగనంగా బతుకుతున్నారు. ఇది పాకిస్తాన్లోని ఒక కోణం మాత్రమే. ఇదిలా ఉంటే దేశం ఆకలితో అలమటిస్తుంటే ఉగ్రవాద సంస్థలు మాత్రం కొత్త పంథాలో భారత్పై దాడులకు స్కెచ్ వేస్తున్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, దాని అనుబంధ సంస్థ జేకేఎం ఇప్పుడు జల ఉగ్రవాదాన్ని నమ్ముకున్నాయి. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఆసియాలోని మరే ఉగ్రవాద సంస్థకు లేనంత మంది ప్రొఫెషనల్ స్కూబా డ్రైవర్లు, ఈతగాళ్లు ఇప్పుడు లష్కరే దగ్గర ఉన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ప్రధాన నగరాల్లో ఈత కొలనులు, కాలువలు, నదులు, తీర ప్రాంతాలను వీరు తమ శిక్షణా కేంద్రాలుగా మార్చుకున్నారు. ఈ శిక్షణ అంతా అత్యంత రహస్యంగా, తెలివిగా జరుగుతోంది. బయటి ప్రపంచానికి ఇదొక వాటర్ రెస్క్యూ ట్రైనింగ్ అని నమ్మబలుకుతున్నారు. మానవతా దృక్పథంతో చేసే సహాయక చర్యల ముసుగులో సముద్ర మార్గాల ద్వారా భారత్లోకి చొరబడేందుకు కుట్రలు పన్నుతున్నారు. వీరి దగ్గర ఖరీదైన స్పీడ్ బోట్లు, అత్యంత ఆధునికమైన స్కూబా డైవింగ్ పరికరాలు ఉన్నాయి. దేశంలో జనం తినడానికి తిండి లేక చస్తుంటే ఈ ఉగ్రమూకలకు మాత్రం ఇంత ఖరీదైన పరికరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది $1 మిలియన్ ప్రశ్న. లష్కరే కమాండర్లు రిజ్వాన్ హానిజ్, అమీర్ జియా దగ్గరుండి ఈ ఆపరేషన్లను పర్యవేక్షిస్తోన్న వీడియోలు ఇప్పుడు నిఘా వర్గాల కంటపడ్డాయి. గతంలో ఉగ్రవాదుల చొరబాట్లు కేవలం భూ సరిహద్దులకే పరిమితంగా ఉండేవి. కానీ ఇప్పుడు ముప్పు సముద్ర గర్భం నుంచి కూడా పొంచి ఉంది. 26/11 ముంబై దాడుల సమయంలో సముద్ర మార్గాన్ని ఎంచుకున్న ఉగ్రవాదులు ఇప్పుడు ఏకంగా నీటి అడుగున ప్రయాణించి దాడులు చేసేలా శిక్షణ పొందుతుండడం భారత భద్రతా దళాలకు నిజంగా పెనుసవాలే. ఇది కేవలం రక్షణ చర్య కాదని, భవిష్యత్తులో పెద్ద దాడులకు జరుగుతున్న ప్రత్యక్ష సన్నాహమని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఆర్థికంగా చితికిపోతున్న తన వంకర బుద్ధిని మాత్రం పాక్ మార్చుకోవడం లేదనడానికి ఈ జల ఉగ్రవాదమే నిదర్శనం. ఆకలి కేకల మధ్య ఈ ఆయుధాల సవడి పాకిస్తాన్ను ఇంకెటు తీసుకువెళుతుందో చూడాలి.